1 2 3 ఇంకా 4 to 8 పెట్టారు సార్ మీరు. అసలు నేను అది స్టార్ట్ కూడా చేయలేదు సార్. సరే పర్లేదమ్మా, ఇప్పుడు స్టార్ట్ చేసుకోండి క్లాస్ అయిపోయిన తర్వాత. అండ్ దాన్ని మీరు నోట్స్ లో ప్రిపేర్ చేయడం అవసరం లేదు. సార్ రేపు స్టార్ట్ చేస్తాను. సరే అమ్మా, మీరు ఏం చేస్తారంటే స్టడీ క్రియేట్ చేసుకొని అక్కడ మెన్షన్ చేసుకోండి నెంబర్ అంతే. ఓకే సార్. కొత్త స్టడీ క్రియేట్ చేసుకొని పక్కన పజిల్స్ కి న్యూ స్టడీ పెట్టుకోవచ్చా సార్? అవును, సార్ స్టడీ పెట్టుకోవాలా సార్? స్టడీ పెట్టుకొని చేసుకుంటే మీరు కూడా రివ్యూ చేసుకోవచ్చు. అక్కడ మీరు ఏమైనా ఇంకో ఆల్టర్నేటివ్ వేని ప్రిపేర్ చేసుకుంటే అక్కడ నోట్ చేసుకోవచ్చు. మళ్ళీ ప్రతిదీ క్రియేట్ చేసుకొని మీకు షేర్ చేసినాయి. సో మీకు చేసి డిలీట్ చేసేస్తా సార్ నేను. మీకే కలెక్షన్ ఉంటుంది కదా మీరు చేసిన స్టడీస్ అనేవి. ఓకే సార్. ఈసారి నుంచి స్టడీని అలాగే ఉంచుకోండి. నెక్స్ట్ టైం నుంచా సార్? ఈసారి నుంచి ఇప్పుడు ఎప్పుడైతే చేస్తారో అప్పటి నుంచి స్టడీ అలాగే ఉంచేసుకోండి, డిలీట్ చేయకుండా. అంటే డబుల్ అటాక్ చేసా సార్. ఇప్పుడు డబుల్ అటాక్ నుంచి మీరు అన్ని స్టడీలో క్రియేట్ చేసి పెట్టుకోండి. ఏం పెట్టాలి సార్ హెడ్డింగ్? ఆ టాపిక్ ఏదైతే ఉంటుందో దాని హెడ్డింగ్ మెన్షన్ చేసుకోండి సరిపోతుంది. జస్ట్ ఒక్కొక్క పైన ఒక్కొక్క డబుల్ అటాక్, ట్రిపుల్ అటాక్ అట్లానా సార్? ట్రిపుల్ అటాక్ అలా ఏమన్నా ఉంటే ఫోర్క్ అవుతుంది. ఇప్పుడు ఫోర్క్ కాకుండా మనకు డిస్కవర్ అటాక్ వస్తుంది కదా, అలాగా డిస్కవర్ చేసుకుంటూ డబుల్ అటాక్ చేసుకోవడం. సార్ లేకపోతే ఒక్కటే స్టడీ చేసుకొని పజిల్స్ కి మనము డబుల్ అటాక్ ఫస్ట్ పజిల్ అట్లా పెట్టుకోవచ్చా? అన్ని సార్ ఒకే ఒక దాంట్లో స్టడీలో 64 చాప్టర్స్ సార్ రేంజ్. ఒక స్టడీలో 64 వరకే క్యాపబిలిటీ ఉంది లిమిట్. తర్వాత మళ్ళీ వేరే ఒక కొత్త స్టడీ చేసుకోవాలి మీరు. సరే ఓకే. డబుల్ అటాక్ అంటే ఏంటి అసలు? సార్ ఒక పీస్ రెండు మెటీరియల్స్ ని అటాక్ చేయడం. ఒకేసారి ఒకే మెటీరియల్ ని రెండు మెటీరియల్స్ తో అటాక్ చేయడం. ఎస్ సార్. సరే ఓకే. డబుల్ అటాక్ అంటే ఒక 2 మెటీరియల్స్ అనేవి 2 డిఫరెంట్ మెటీరియల్స్ ని అటాక్ చేసుకోవడం. ఓకే సార్. 2 డిఫరెంట్ మెటీరియల్స్ ఆపోజిట్ లో ఉన్న ఆపోజిట్ కలర్ ఉన్న మెటీరియల్. అలా సింబల్ ఏమి ఉండదు. అంటే 2 ప్లేసెస్ ఉంటాయి కదా సార్? మీకు డబుల్ అటాక్ కి సపరేట్ గా సింబల్ ఏమి ఉండదు. ఆ సిచ్యువేషన్ బట్టి మీరు డిసైడ్ ఫైండ్ అవుట్ చేసుకుంటారు. ఓకేనా? సార్ ఇదిగో టికాయ్ లాగా మీరు ఒక 1 2 చెప్తారు, మిగిలినవి మా ఓన్ గా చెప్పాలి కదా సార్? అంతే. మీరు స్టార్టింగ్ లో లైక్ ఆ ప్రాసెస్ ఎలా జరుగుతుందో తెలుసుకోవడానికి. ఏం చెప్పండి చాలు సార్, ఎందుకంటే ఓకే పర్లేదు. సరే స్టార్ట్ చేసుకుందామా? సరే అమ్మా స్టార్ట్ చేసుకుందాం అయితే. మామూలుగా ఒకటి మీకు చూపిస్తాను, తర్వాత నుంచి ప్రిపేర్ చేపిస్తాను చూపెట్టకుండా. సార్ అక్కడ నోటేషన్ చూపిస్తారా? నోటేషన్ చూపించకుండా చేపిస్తాను. ఓకే సార్. ఓకే. సార్ నోటేషన్ చూడకుండా ఎందుకు సార్? మీకు కొత్త వే అనేది మీకు అన్లాక్ అవ్వడానికి, ఆ సిచ్యువేషన్ ని మీరు ఎలాగా మౌల్డ్ చేసుకుంటున్నారు, మీరు ఎలా అండర్స్టాండింగ్ చేసుకుంటున్నారని తెలుసుకోవడానికి లైక్ అలాగా చూపెట్టకుండా గేమ్ కంటిన్యూ చేస్తుంటున్నారు. సార్ మీరు చేస్తారా లేకపోతే మేము పంపిస్తారా? సార్ ఈ డబుల్ అటాక్ స్టడీ పేరు ఏం పెట్టారా సార్? ఏం పేరు పెట్టారు సార్? సేమ్ డబుల్ అటాక్ అనే పెట్టండి. మీరు పెట్టింది సార్? నేను ఏదైతే ఎగ్జిస్టింగ్ ఉందో దాంట్లో నుంచి కంటిన్యూ చేస్తున్నాను 64 వరకు కంటిన్యూ చేసుకోవడానికి. డెకాయిలరా సార్? అందులోనే రన్నింగ్ అవుతుంది. ఇందాక చూసాను సార్, డెకాయిలో లేదు సార్. అంటే ఓన్లీ ద 5.1 అని మెన్షన్ చేశాను అంతే. 5.2 చెప్తాను. ఓకే. సో సింపుల్ ఓకే స్టార్ట్ చేసుకుందాం క్లాస్ అనేవి. ఆల్రెడీ 15 minutes అయిపోయింది. ఓకే రెడీయా? ఎస్ సార్. కన్ఫర్మ్ చేయండి. చిన్మయ్ కనిపిస్తుంది సార్. ఎస్ సార్. ఓకే. సో ఫస్ట్ అసలు డబుల్ అటాక్ ఎలా చేసుకుంటామో ఆయన ఒకసారి డిస్కస్ చేసి తర్వాత చేద్దాం, ముందుకు వెళ్ళిపోదాం. ఓకే. అండ్ దెన్ సింప్లీ డబుల్ అటాక్ ఈజ్ ద మోస్ట్ కామన్ టాక్టికల్ మెథడ్ ఇన్ ద చెస్. మనం రెగ్యులర్ గా యూజ్ చేసుకుంటాం.
and it can be successfully applied by the every chess pieces. మనం అన్ని చెస్ పీసెస్ తోని కూడా డబుల్ అటాక్ అనేది చేసుకోవచ్చు, యాజ్ దే ఆర్ ఆల్ క్యాపబుల్ ఆఫ్ అటాకింగ్ 2 టార్గెట్స్ అట్ ద సేమ్ టైం. అంటే ఒక టార్గెట్ కాకుండా 2 టార్గెట్స్ ని ఒకేసారి మనం అటాక్ చేసుకోవడం, దాన్ని మనం ఓకే డబుల్ సార్. అటాక్ అంటాం. సమ్ అదర్ ఫెమిలియర్ టాక్టిక్స్ or tactical methods are specific cases of డబుల్ అటాక్. ఇలాగ డబుల్ అటాక్ చేసుకునే ప్రాసెస్ లోనే కొన్ని ఎఫెక్టివ్ గా ఉన్నాయి, లైక్ ఎఫెక్టివ్ ఉన్నా కానీ లైక్ ఫెమిలియర్ గా ఉంటాయి, సిమిలర్ గానే ఉంటాయి ఈవెన్ అవన్నీ. లాగా కూడా అవ్వచ్చని. అలానే అవలేదమ్మా, ఇంకా 4 కూడా డబుల్ అటాక్ కిందకి వస్తుంది కదా. సార్ పిన్ పిన్ అవ్వదు, పిన్ 4 కి లాగా అవ్వదు కదా. డబల్ పిన్. డబుల్ పిన్ ఇప్పుడు డబుల్ అటాక్ అవుతుంది కదా పిన్ చేయకముందు. సార్ ఒకేసారి క్వీన్ తో అబ్సల్యూట్ ప్లస్ రిలేటివ్ పెట్టినప్పుడు డబుల్ అటాక్ ప్లస్ డబుల్ పిన్ అయింది కూడా సార్. సార్ డబుల్ ఓకే, పిన్ అంటే అంటే 2 మెటీరియల్స్ అలా పిన్ చేసుకోవడం. హెవీ మెటీరియల్ వాల్యూ అనేది బ్యాక్ సైడ్ లో ఉంటే, ఫ్రంట్ సైడ్ ఉన్న మెటీరియల్ అనేది లైక్ ఎప్పుడైతే మూవ్ అవుతుందో అప్పుడు బిహైండ్ లో ఉన్న హై వాల్యూ మెటీరియల్ మనం అటాక్ చేసుకుంటాం. ఓకే సార్. యా, అండ్ దెన్ డిస్కవర్ అటాక్ is most effective when the moving piece also threatens the something, and thus the discovered attack becomes a double check. అంటే ఇక్కడ డిస్కవర్ చెక్ ఏదైతే ఉంటుందో లైక్ డిస్కవర్ అటాక్ అనేది కూడా మనకు డబుల్ చెక్, డబుల్ అటాక్ కిందకి వస్తుంది. అంటే మనకు సింపుల్ గా చెప్పాలంటే, ఇక్కడ కింగ్ ఉంది అనుకోండి స్ట్రైట్ గా, బిహైండ్ లో మనకు రుక్ ఉంది, ఇక్కడ మన దగ్గర రుక్ ఉంది, అండ్ ఇక్కడ ఆపరెంట్ కింగ్ ఇక్కడ ఫ్రంట్ సైడ్ లో ఉంది, ఇక్కడ మన దగ్గర ఉన్న ఒక బిషప్ ఉంది అనుకోండి. ఎప్పుడైతే మన బిషప్ ని వేరే ఒక స్క్వేర్ కి మూవ్ చేసుకొని క్వీన్ అటాక్ చేసుకుంటామో, ఇక్కడ మనకు ఈ చెక్ అవుతుంది అండ్ ఇక్కడ క్వీన్ రిటర్న్ చేస్తున్నాం. అవునా, ఇది అర్థం కాలేదు. సార్ అర్థం కావట్లేదు సార్, మళ్ళీ చెప్పండి. ఒకసారి ఒక్క మళ్ళీ నిమిషం చెప్తారా? ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒక్క నిమిషం ఉండండి. క్లియర్ ద బోర్డ్. అండ్ సింపుల్ గా మనకు ఆపోనెంట్ క్వీన్ ఇక్కడ ఉంది, అండ్ హియర్ 1 అండ్ హియర్ 1 అండ్ హియర్ 1. సో సింపుల్ గా నేను నా దగ్గర ఏదైతే బిషప్ ఉందో ఆ బిషప్ ని నేను ఒక సేఫర్ స్క్వేర్ కి మూవ్ చేసుకుంటున్నాను, అండ్ అలాగే సేమ్ థింగ్ ఇక్కడ అటాక్ చేసుకుంటుంది క్వీన్ ని. అవునా, అండ్ ఎప్పుడైతే మనం బిషప్ ని మూవ్ చేసామో అండ్ ఇక్కడ చెక్ అయింది, సో దీన్ని డిస్కవర్ అటాక్ అంటుంది. ఓకేనా, సార్ ఒకవేళ బిషప్ ని H5 లో పెడితే H5 లో పెడితే ఏమవుతుంది, డబుల్ చెక్ అవుతుంది, కింగ్ వేరొక స్క్వేర్ కి మూవ్ అవుతాడు, చెక్ నుంచి ఎస్కేప్ అవుతాడు. కానీ ఇప్పుడు మనం G4 లో ప్లేస్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనం మెటీరియల్ గెయిన్ చేసుకోవచ్చు, క్వీన్ ని గెయిన్ చేసుకోవచ్చు. ఇప్పుడు సార్ అట్లా ఖచ్చితంగా కాకుండా మనం తీసుకెళ్లి వేరే స్క్వేర్ లో కూడా ప్లేస్ చేసుకోవచ్చు కదా. అవును, లైక్ ఇలా మీరు బిషప్ ఏదైతే ఉందో లైక్ A6 లో ప్లేస్ చేసుకున్న సేమ్ రిజల్ట్ వస్తుంది. సార్ క్వీన్ క్యాప్చర్ చేయొచ్చు సార్. ఓకే ఇప్పుడు ముందు చెక్ ఉంది కదా, చెక్ నుంచి ఎస్కేప్ అవ్వాలి కదా, దీన్ని ఒక చెక్ నుండి ఎస్కేప్ అయిపోతే కింగ్ పోయిద్ది సార్. అంతే కదా, క్వీన్ పోతుంది, చెక్ నుంచి ఎస్కేప్ అయిపోయిన తర్వాత క్వీన్ వెళ్ళిపోతుంది. అలా దీన్ని ఇప్పుడు ఇల్లీగల్ మూవ్ అయినా కానీ క్వీన్ తీసుకొని బిషప్ ని క్యాప్చర్ చేసుకుంటే మళ్ళీ రుక్ వచ్చి కింగ్ ని క్యాప్చర్ చేసుకునిద్ది, ఏమైపోతుంది, క్వీన్ వచ్చి కింగ్ ని క్యాప్చర్ చేసుకునిద్ది. లేదమ్మా, మీరు ఇప్పుడు ఒకవేళ చెప్పండి, క్యాప్చర్ ఎలా తీసుకుంటారు సార్ క్వీన్? ఇప్పుడు క్వీన్ ఎలా క్యాప్చర్ చేసుకోలేదు, ఇక్కడ ఇల్లీగల్ మూవ్ అవుతుంది క్యాప్చర్ చేసుకోవడం అనేది కూడా. ఒకవేళ క్యాప్చర్ చేశారనుకోండి ఇది చూడకుండా, ఇల్లీగల్ మూవ్ అన్కన్సిడర్ అవుతుంది, మళ్ళీ దీన్ని ఒరిజినల్ పొజిషన్ లో పెట్టించి కింగ్ ని సేఫర్ స్క్వేర్ మూవ్ చేసుకోవడానికి ప్రిఫర్ చేస్తారు. మీరు ఇక్కడ క్వీన్ ని ఎట్టి పరిస్థితుల్లో మూవ్ చేసినా కానీ చెక్ నుంచి ఎస్కేప్ అవడానికి ఒక్క వే మాత్రం ఉంది.
అది కూడా క్వీన్ తో ఆ, పోయేస్తున్నారు. ఈ స్క్వేర్ లో ప్లేస్ చేసుకుంటే క్వీన్ క్యాప్చర్ అవుతుంది. వేరే ఆప్షన్ బ్లాక్ కలర్ మెటీరియల్ కి లేవు. బ్లాక్ ఇలా డిస్కవర్ అటాక్ చేసినప్పుడు ఏమవుతుందంటే మనం ఒక మెటీరియల్ ని గెయిన్ చేసుకుంటాం. ఓకే సార్. డబుల్ అటాక్ కి డిస్కవర్డ్ అటాక్ కి డిఫరెన్స్ ఏంటి సార్? ఇప్పుడు మనకు డిస్కవర్ అటాక్ కూడా సిమిలర్ గానే ఉంటుంది. ఇక్కడ అదే మెన్షన్ చేశాను. సమ్ అదర్ ఫెమిలియర్ టాక్టికల్ మెథడ్స్ ఆర్ స్పెసిఫిక్ కేసెస్ ఆఫ్ ద డబుల్ అటాక్. డబుల్ అటాక్ కిందనే ఇవి ఫెమిలియర్ గానే ఉంటాయి. ఏదైతే మనకు డిస్కవర్ అటాక్ అనేది కూడా, డిస్కవర్ అటాక్ కూడా మనకు డబుల్ అటాక్ కిందకి వస్తుంది. ఓకేనా? ఓకే. And likewise, clearance is also most effective when we perform it with a gain of tempo. సో ఇలాగ డబుల్ అటాక్ చేసినప్పుడు కూడా చెప్పండి. అర్థం కాలేదు. టెంపో అంటే ఏంటి సార్? టెంపో అంటే మనం ఒక మూమెంటాన్ని గెయిన్ చేసుకోవడం, మూమెంటం అంటాం. అంటే ఒక ఫ్లో వచ్చేయడం. ఓకే సార్. ఇప్పుడు మీరు ఒకవేళ సైకిల్ ని లైక్ సైకిల్ తొక్కేటప్పుడు స్టార్టింగ్ లో ఉన్న మూమెంటం అనేది కొంచెం ట్రావెల్ చేసిన తర్వాత స్పీడ్ పెరుగుతుంది కదా మనకు. స్పీడ్ వెళ్తాం సార్. అలాగా స్టార్టింగ్ లోనే ఒకేసారి స్పీడ్కి వెళ్ళలేం కదా. సో దాని ఏమంటాం అంటే ఒక టెంపో, ఒక మూమెంటం వచ్చేస్తుంది మనకు కొంచెంసేపు సైకిల్ తొక్కగానే అది ఎలాగ బిహేవ్ చేస్తుంది సైకిల్ అని. సో అప్పుడు మనకు నచ్చినట్టు మనం సైకిల్ తొక్కొచ్చు. సో అలాగే మనకి ఇక్కడ ఆ టెంపో అంటే ఒక గెయిన్ చేసుకోవడం, కొంచెం మూమెంట్ అని గెయిన్ చేసుకోవడం కానీ కొంచెం ఫ్రీ అయిపోవడం. సో ఇలాగా మనకు క్లియరెన్స్ అనేది కూడా ఒక గెయిన్, మనకు ఒక టెంపోని గెయిన్ చేసుకోవడానికి మనం యూస్ చేసుకుంటాం ఇక్కడ. అండ్ దెన్ డబుల్ అటాక్ ఆర్ ఆఫ్టెన్ ఎంప్లాయిడ్ ఇన్ పనిషింగ్ ద వీక్ ఓపెనింగ్ ప్లే. సో కొన్నిసార్లు మనం డబుల్ అటాక్ చేసినప్పుడు పనిష్ కూడా చేస్తాం ఆపోనెంట్ దగ్గర ఉన్న ఒక వీక్ ఓపెనింగ్ అనేది ఒకవేళ చేస్తే అక్కడ పనిష్ చేస్తాం మనం కొన్ని మెటీరియల్స్ ని హైర్ చేసుకొని. హియర్ ఆర్ ద ఎగ్జాంపుల్ ఫీచరింగ్ ద షార్ట్ రేంజ్ పీసెస్. షార్ట్ రేంజ్ పీసెస్ అంటే ఏమొస్తాయి? పాన్స్, ఇంకా బిషప్స్ అండ్ నైట్స్. బిషప్ లాంగ్ రేంజ్ పీస్ అవుతుంది కదా. ఓకే, నైట్స్. సో షార్ట్ రేంజ్ పీసెస్ అట్ వర్క్. చెప్పండి. అంటే సార్ నేను చెప్పిన రేంజ్ బట్టి కాదు సార్, నేను ఫస్ట్ చెప్పింది ఇది వాటి నెంబర్ బట్టి పోవాలి. అర్థం కాలేదు. మైనర్ మెటీరియల్స్ సార్ ఇప్పుడు చెప్పింది. షార్ట్ రేంజ్ అంటే వేరు, మైనర్ మెటీరియల్ అంటే వేరు. షార్ట్ రేంజ్ అంటే అది ఎక్కడి వరకు స్క్వేర్ ని కంట్రోల్ చేసుకోగలదో దాన్ని బేస్ చేసుకొని మనకి ఇక్కడ షార్ట్ రేంజ్ పీసెస్ అండ్ అలాగే లాంగ్ రేంజ్ పీసెస్ అని డివైడ్ చేస్తున్నాం. ఓకేనా? ఓకే సార్. Yeah. And short range pieces at work, simply we can say the knights and then pawns in the case. Also the king is also an effective double attacker. కింగ్ కూడా కొన్నిసార్లు డబుల్ అటాక్ చేసుకుంటుంది ఎండ్ గేమ్ లో, గివెన్ ద ఎస్ సార్. రైట్ సర్కమ్స్టెన్స్. అలా పర్ఫామ్ చేసుకోవడానికి కూడా కింగ్ కి ఆ సిచ్యువేషన్ అనేది క్రియేట్ అవ్వాలి. అక్కడ ఒక మంచి పొజిషన్ లో ఉండి ఎండ్ గేమ్ లో ఉందనుకోండి, అప్పుడు డబుల్ అటాక్ చేసుకోవడానికి కింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఓకే సార్. ఒకసారి మన గేమ్ స్టార్ట్ చేసుకుందాం. ఇంకా లైక్ ఇక్కడ నుంచి మన ఫస్ట్ ముందు నుంచి స్టార్ట్ సెకండ్ అవుతుంది. వేరియేషన్ తోనా? ఫస్ట్ వేరియేషన్ నుంచి స్టార్ట్ చేసుకుంటాం. సెకండ్ వేరియేషన్ అది కూడా డిస్కస్ చేసుకుంటాం అమ్మా, అదేం లేదు, అన్ని డిస్కస్ చేసుకుంటాం. సో ఇక్కడ మనం డిస్కవర్ అటాక్ కానీ డబుల్ అటాక్ కానీ ఈ యొక్క కాన్సెప్ట్ అనేది ప్రాపర్ గా నేర్చుకుంటాం మనం. వీటిని కన్సిడర్ చేయండి ముందు. అండ్ దెన్ E4 D5. అండ్ దెన్ ఒకవేళ ఆపోనెంట్ ఈ కైండ్ ఆఫ్ మూవ్ చేస్తే మీరు ఏం చేస్తారు? సార్ పాన్ క్యాప్చర్.
ఈ క్రాస్ D5 చేసుకుంటారు సింపుల్ గా. అందులో ఆపోనెంట్ ఏం చేశారంటే లైక్ క్యూ క్రాస్ D5 క్వీన్ ని బయట తీసుకొచ్చి అటాక్ చేయడానికి ఇలా క్యాప్చర్ చేసుకున్నారు లైక్ ఫ్రీ మెటీరియల్ కాబట్టి. అండ్ నెక్స్ట్ మూవ్ లో నైట్ C3 లోకి వెళ్ళేసి మళ్ళీ అటాక్ చేసుకుంటుంది ఆపోనెంట్ యొక్క క్వీన్ ని. అండ్ దాని క్వీన్ వల్ల D6 క్వీన్ ని ఒక 1 స్క్వేర్ బిహైండ్ ప్లేస్ చేసుకున్నారు. అండ్ నెక్స్ట్ మూవ్ ఈజ్ D4 అండ్ దెన్ ఇలాగ D4 లో ప్లేస్ చేసుకున్నప్పుడు ఇప్పుడు కూడా క్యాప్చర్ చేసుకోవచ్చు, ఎందుకంటే ఫ్రీ క్వీన్ టు క్వీన్ ఎక్స్చేంజ్ అవుతుంది కదా. ఒకవేళ క్యాప్చర్ చేసుకున్నారు అనుకోండి, క్వీన్ టు క్వీన్ ఎక్స్చేంజ్ అవుతుంది. బ్లాక్ కలర్ మెటీరియల్ ఒక 2 పౌండ్స్ ఎక్స్ట్రాగా ఉంటుంది, ఎందుకంటే ఫస్ట్ లో ఒక పౌన్ ని క్యాప్చర్ చేసింది, ఇక్కడ ఒక పౌన్ ని క్యాప్చర్ చేసింది. ఆఫ్టర్ ద D4 నైట్ ఆన్ F6 డెవలప్మెంట్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. అండ్ దెన్ నైట్ F3 అండ్ దెన్ నైట్ C6. సో ఇక్కడ వరకు మనకు మూమెంట్స్ అనేవి మనం ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. నైట్ F3 and then knight on a C6. And in my opinion, this move is an inaccuracy. And then A6 or a B6, A6 or a C6 is better. నైట్ ని డెవలప్మెంట్ చేసుకోవడం కంటే ఈ పౌన్ ఏదైతే ఉందో లైక్ B6 లో ప్లేస్ చేసుకోవడం కానీ లేకపోతే C6 లో ప్లేస్ చేసుకోవడం కానీ ఇంతకంటే కొంచెం బెటర్ ఆప్షన్ అంటున్నారు. లైక్ ఎందుకు అసలు నైట్ ని డెవలప్మెంట్ చేయడం వల్ల ఏమైంది అసలు? ఎందుకు నైట్ ని డెవలప్మెంట్ చేసుకోవడం అనేది ఇక్కడ లైక్ కరెక్ట్ సార్ ఇప్పుడు పాన్ తీసుకొని అటాక్ చేస్తాడని, పౌన్ అడ్వాన్స్ చేసుకొని అటాక్ చేస్తాడు. అటాక్ చేసుకుంటే ఏమవుతుంది, మీరు ఒక సేఫర్ ఇక్కడ నుంచి వెళ్ళిపోతారు. లైక్ ఇలాగ ఒక సేఫర్ స్క్వేర్ కి ఇలాగైనా కానీ మూవ్ చేసుకుంటారు, ఎందుకంటే అటాక్ చేసుకునేది స్మాల్ మెటీరియల్. ఎస్ సార్. ఒకవేళ నైట్ ఒకటే క్యాప్చర్ చేసుకోవడానికి ఛాన్స్ ఇచ్చారనుకోండి, మళ్ళీ మన దగ్గర అవైలబుల్ ఉన్న క్వీన్ క్యాప్చర్ చేసుకుంటుంది. అండ్ దాని క్వీన్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్న క్వీన్ తో సపోర్ట్ చేసుకుంటుంది, కాబట్టి బ్లాక్ కలర్ క్వీన్ అనేది క్యాప్చర్ చేసుకోలేదు నైట్ ని. ఇక్కడ వైట్ కి అడ్వాంటేజ్ అవుతుంది. అండ్ పొజిషనల్ గా కాదు, ఆ మెటీరియల్ యాక్టివేషన్ అనేది కూడా వైట్ కి ఇక్కడ ఫేర్ అవుతుంది, ఒకవేళ బ్లాక్ ఒకవేళ నైట్ ని ఫర్దర్ గా ముందు తీసుకొస్తే. సో అందుకని ఇక్కడ ఇన్స్టెడ్ ఆఫ్ నైట్ ఆన్ C6 మనకు A6 లో ప్లేస్ చేసుకున్నా లేకపోతే C6 లో ప్లేస్ చేసుకున్నా ఇక్కడ బెటర్ ఆప్షన్ అవుతుంది ఇంతకంటే. లైక్ ఆ కాన్సెప్ట్ లో ఎక్స్ప్లెయిన్ చేశారు ఇక్కడ. అండ్ దిస్ ఇస్ అన్ అడ్వాన్స్ C6 అంత బెస్ట్ సార్. ఇప్పుడు C6 అనేది ఎందుకు బెస్ట్ అంటే నెక్స్ట్ మూవ్ లో పౌన్ అడ్వాన్స్ అయింది అనుకోండి, మనం రీక్యాప్చర్ చేసుకోవచ్చు. అండ్ నైట్ సపోర్ట్ ఉంది లైక్ అలానే. వీళ్ళకి కూడా సపోర్ట్ ఉంది కదా సార్. ఇక్కడ మనకు క్వీన్ అండ్ అలాగే ఈ క్వీన్, ఇవి రెండే ఉన్నాయి కదా సార్. నైట్ కూడా ఉంది సార్, రెండో నైట్ కూడా ఉంది. F3 లో ఉన్న నైట్. ఓకే, అవును. ఈ ఒక మెటీరియల్ అటాక్ చేసుకుంటుంది. ఇక్కడ 2 మెటీరియల్స్ ఉన్నాయి, బ్లాక్ కి ఫేవర్ అవుతుంది. ఒకవేళ మీరు చెప్పినట్టే నేను ఒకవేళ ఫర్దర్ గా డెవలప్మెంట్ చేశాను అనుకోండి, D5 లోకి క్యాప్చర్ చేసుకుంటుంది. నైట్ క్యాప్చర్ చేసుకుంటాము. అండ్ నెక్స్ట్ ఆపోనెంట్ కూడా నైట్ క్యాప్చర్ చేసుకుంటారు. ఇప్పుడు క్వీన్ క్యాప్చర్ చేసుకోలేదు. బిషప్ C4 పెట్టండి ఒకసారి. BC4 సార్, దాని బదులు బిషప్ తీసుకొని F4 లో పెట్టేసుకోండి సార్. బిషప్ F4 ఎస్ సార్. బిషప్ F4 లో ప్లేస్ చేసుకుంటే నైట్ ఓకే క్వీన్ అటాక్ చేసుకుంటున్నారా? అసలు మీకు సపోర్ట్ ఉందా ఇక్కడ ఈ నైట్ కి? సరే, ఈ బిషప్ కి సపోర్ట్ ఉందా అసలు? బిషప్ సపోర్ట్ తోనే వచ్చింది అక్కడ వరకు. కొంచెం ఇందాక పెట్టారు కదా సార్, సెకండ్ C6 పెట్టండి సార్. ఓకే, అప్పుడే మనం బిషప్ ని C4 తెచ్చుకుంటే C4
ఇప్పుడు బిషప్ ని C4 తెచ్చుకుంటే ఓకే బెటర్ అవుతుంది. సార్ ఇప్పుడు లాస్ట్ వేరియేషన్కి వెళ్ళండి. ఇప్పుడు మీరు ఏదైతే ఈ కైండ్ ఆఫ్ మూవ్ చేశారో ఇక్కడ సార్ మనకు దాని సపోర్ట్ ముందు మూవ్కి వెళ్ళండి. బిషప్ C4 అప్పుడు పెట్టండి. ఏం చేస్తారు సార్ నువ్వు? మీరు బిషప్ ఏదైతే ఉందో సపోర్ట్ లేకుండా వచ్చింది కాబట్టి క్యాప్చర్ చేసుకుంటారు ఈజీగా. సార్ ఓకే బిషప్ సార్. C4 ఇప్పుడు పెట్టండి సార్. మనము క్వీన్ తీసుకొని నైట్ తో క్యాప్చర్ చేస్తా. సార్ దాని బదులు క్వీన్ తీసుకొని బిషప్ నైట్ క్యాప్చర్ చేయలేదు. సార్ చెప్పేది సార్ బ్యాక్ చెప్పండి. బ్యాక్ వెళ్ళండి సార్. సార్ బిషప్ ఆన్ C4 B6 చెక్ పెట్టండి సార్ పెట్టండి. ఇక్కడ. బిషప్ ఆన్ B6 చెక్. బిషప్ అన్న B6 చెక్క. ఎస్ సార్. సార్ బిషప్ ఆన్ B6 ప్లీజ్. కింగ్ అవుతాడు. కింగ్ మూవ్ చేయకుండా నైట్ ని ప్లేస్ చేసుకుంటారు. పౌన్ సపోర్ట్ ఉంది కాబట్టి క్యాజలింగ్ ఒకవేళ కింగ్ వేరే ఒక స్క్వేర్ కి మూవ్ అయింది అనుకోండి, నైట్ ని తీసుకొచ్చి ఇక్కడ ప్లేస్ చేసుకొని డబుల్ అటాక్ చేసుకుంటారు. నో సార్ పిన్ అయిపోయింది సార్ నైట్. సారీ నైట్ పిన్ అయిపోతుంది. సార్ ఇప్పుడు ఇట్లా పెట్టారనుకో మనం ఎందుకు క్వీన్ ఇలా తీసుకెళ్ళి పెట్టారు? ఆ నైట్ ని క్యాప్చర్ చేసేసేయాలి సార్, అది బెస్ట్. అవును. నెక్స్ట్ అదే మూవ్ చెప్దాం అనుకున్నాను సార్. ఇలా చేయొచ్చు. సార్ ఒకసారి చెప్పేది నేను సార్. చెప్పండి. ఇక్కడ నుంచి బిషప్ క్రాస్ C7 C6. బి క్రాస్ C6. ఇప్పుడు బ్లాక్ టర్న్. ఇప్పుడు సరే ఇది కంటిన్యూ ఉంటుందండి గేమ్, ఏం కాదులే. చేయండి సార్ ఒకసారి. అట్లీస్ట్ బ్లాక్ అది ఒక రాండమ్ మూవ్ చేయండి సార్. బి క్రాస్ C6. ఓకే బి క్రాస్ C6. బి క్రాస్ C6. ఓన్లీ ద వన్ అండ్ ఓన్లీ ఆప్షన్. క్వీన్ క్రాస్ C6. కింగ్ మూవ్. సార్ ఫోర్క్ సార్. నా 4 పోయింది ఇప్పుడు. సార్ బిషప్ ని కూడా సార్ బిషప్ ని కూడా అటాక్ చేస్తుంది సార్. క్రాస్ నైట్ నైట్ బిషప్ ని పిన్ చేసాం అక్కడ. ఓకే ఇలా సపోర్ట్ ఇచ్చుకుంటాం. ఓకే గుడ్. ఎస్ సార్. సో ఇలా సార్ ఇప్పుడు ఏం చేస్తారు బ్లాక్? ఇప్పుడు బ్లాక్ ఏం చేస్తారు, ఇక డిఫెన్సివ్ మోడ్ లో వెళ్ళిపోతారు ఇక కంప్లీట్ గా. ఆల్రెడీ హాఫ్ ఆఫ్ ద మిడిల్స్ అనేవి ఎక్స్పైర్ అయిపోయాయి కదా బోర్డు మీద నుంచి. ఎట్లా డిఫెన్సివ్ మైండ్ లో వెళ్తారు? ఇప్పుడు ఏం స్టెప్ వేస్తారు సార్? పౌన్ అడ్వాన్స్ చేసుకొని బిషప్ ని యాక్టివేట్ చేసుకొని క్యాదలింగ్ చేసుకుంటారు ఇటువైపు. ఎలా క్యాన్సిల్ చేస్తారు సార్? మూవ్ అయిపోయింది కదా సార్. సారీ. సో ఇప్పుడు ఆల్రెడీ ఇటువైపు ఉన్న పౌన్ స్ట్రక్చర్ ఫెయిల్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ వైట్ కలర్ తన యొక్క కింగ్ సైడ్ క్యాలింగ్ చేశారు, క్వీన్ సైడ్ క్యాలింగ్ చేసుకున్నారు అనుకోండి, అప్పుడు చెక్ అవుతుంది. కలర్ ఓకే చెక్ ఉంది కాబట్టి సో బ్లాక్ చేసుకొని తర్వాత డెలివరీ చేసుకుంటారు క్యాజలింగ్ అనేది. అప్పుడు చెక్ అవుతుంది. ఒకవేళ నైట్ ని అడ్డం పెడితే క్వీన్ క్యాప్చర్ చేయొచ్చు కదా? కింగ్ సపోర్ట్ ఉంది, మళ్ళీ చేయలేరా అమ్మా, నైట్ క్యాప్చర్ చేసుకోలేదు. అందుకని క్యాప్చరింగ్ చేసుకోకుండా క్వీన్ సాక్రిఫైస్ చేసుకోవచ్చు. క్వీన్ సాక్రిఫైస్ చేయడం, క్యాజలింగ్ చేయకుండా క్వీన్ ఎవరు సాక్రిఫైస్ చేయలేరు. ఏదన్నా మరి గేమ్ గెలిచే మూమెంట్ ఏదైనా ఉంటే తప్ప మరి క్వీన్ సాక్రిఫైస్ చేయకూడదు. ఓకే సో నైట్ అనేది C6 లో ప్లేస్ చేసిన తర్వాత ఇక కంటిన్యూ చేద్దాం మామూలుగా ఫస్ట్ వేరియేషన్. ఇక్కడ నైట్ అనేది B5 లో ప్లేస్ చేసుకున్నారు. సో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ కైండ్ ఆఫ్ మూవ్ ని. అప్పుడు మళ్ళీ క్వీన్ వెనక్కి వెళ్ళిపోవచ్చు సార్. యా సో క్వీన్ ఏదైతే ఉందో లైక్ ఇంకొక కొంప తీసి క్వీన్ ఏదైతే ఉందో ఫర్దర్ గా ఇటువైపు అయినా కానీ వారు ముందుకన్నా వచ్చింది అనుకోండి, క్వీన్ ఒకవేళ D6 లో ప్లేస్ చేసుకుంటే అయిపోతుంది, లైక్ ఫ్యామిలీ ఫోల్డ్ చేయొచ్చు. కింగ్ ని రుక్ ని క్వీన్ ని సార్ ఫ్యామిలీ ఫోల్డ్ చేసుకుంటారు. లైక్ ఆ కైండ్ ఆఫ్ మూవ్ ఎక్స్పెక్ట్ చేసి D8 లోకి వెళ్ళి ప్లేస్ చేసుకున్నారు. ఒకవేళ నైట్ అటాక్ చేసినా అర్థం కాలేదు. చెప్పండి. బిషప్ ఆన్ F4 నెక్స్ట్ మూవా? వైట్ మూవ్స్. yes sir.
ఓకే. అండ్ దెన్ ఈ పౌన్ ఏదైతే ఉందో సార్ మనం ఇందా థ్రెటన్ చేసుకున్నాం. B5 చెక్ ఇంకా రుక్ని క్యాప్ చేసాం కదా సార్ మొత్తం. ఎలా ఉంది సార్ వేరియేషన్? ఓకే. అది బాగుంది అటువైపు నుంచి. లైక్ మనం స్టార్టింగ్ ఆఫ్ ద గేమ్ లోనే థ్రెటన్ చేసుకుంటున్నాం కదా, ఎస్ అటాకింగ్ సార్. ఓపెనింగ్ చేసుకుంటాం మనం. అండ్ దెన్ నైట్ ఆన్ B5 అండ్ దెన్ క్వీన్ D8 అండ్ దెన్ నెక్స్ట్ మూవ్ ఈజ్ లైక్ D5. పౌన్ అడ్వాన్స్ చేసుకున్నాం. ఇప్పుడు ఎలాగో ఆ క్వీన్ ఏదైతే ఉందో క్యాప్చర్ కాపీ చేయలేదు. చేసుకోలేదు. సో అలాగే మనకు ఇక్కడ ఏదైతే ఉందో వన్ ఆఫ్ ద నైట్ ని అటాక్ చేసుకోవడానికి మనం అడ్వాన్స్ చేసుకున్నాం వన్ ఆఫ్ ద పవన్ ని. అండ్ దిస్ అడ్వాన్స్ ఈస్ బేస్డ్ ఆన్ డబుల్ అటాక్. ఇప్పుడు మనం డబుల్ అటాక్ ని చేసుకోవడానికి ఛాన్స్ తీసుకుంటాం. అండ్ దాని ఆపోనెంట్ నైట్ ని B4 లో ప్లేస్ చేసుకున్నారు. అండ్ ఇప్పుడు ఒకవేళ నైట్ క్రాస్ D5, నైట్ అనేది D5 లో ఉన్న పవన్ ని క్యాప్చర్ చేసుకుంటే ఇక్కడ ఏమవుతుందో చూడండి ఈ వేరియేషన్ లో. ఒకవేళ క్యాప్చర్ చేసింది అనుకోండి, చెక్ మేటా సార్ కొన్ని మూవ్స్ లో. క్వీన్ క్యాప్చర్ D5 అండ్ దెన్ క్వీన్ క్యాప్చర్ D5. ఇక్కడ క్వీన్ టు క్వీన్ ఎక్స్చేంజ్ అయిపోయిందా? అవ్వలేదు సార్. ఇప్పుడు అవుతుంది ఫ్యామిలీ ఫోర్క్ చేసి. నిజంగానే షాకింగ్ సార్. ఇది సార్ అంటే ఇప్పుడు మనం నా వేరియేషన్ ఈ వేరియేషన్ చూస్తే షాకుల మీద షాకులు పడుతున్నాయి సార్ ఇందాక నుంచి. సో ఇలాగ మనం ఫోర్స్ చేసాం ఆపరెంట్ ని ఈ స్క్వేర్ కి రావడానికి. ఇక్కడ మనం ఏం చేసాం, ఒక పవన్ ని సాక్రిఫైస్ చేసాం అంతే కదా. ఎస్ సార్. మనమేమో ఒక రుక్ని పవన్ ని క్వీన్ రెండు ఒకేసారి ట్రీట్మెంట్ చేసాం. ఇప్పుడు క్వీన్ ఎలాగ మనం తీసేసుకుంటాం. మన క్వీన్ టు క్వీన్ ఎక్స్చేంజ్ అయిపోయింది. నెక్స్ట్ మూవ్ లో మనకి ఇప్పుడు ఏం చేసుకున్నాం, ఒక ఎక్స్ట్రాగా నైట్ ని గెయిన్ సార్ చేసుకున్నాం కదా. ఒకసారి ఎన్క్రాస్ C7 ప్లస్ దగ్గర పెట్టండి సార్. ఓకే. ఇప్పుడు పెట్టినప్పుడు క్వీన్ తీసుకోవాలి, అప్పుడు కింగ్ ని మూవ్ చేసుకుంటాడు సార్. అంతే, ఎనీ వన్ ఆఫ్ ద స్క్వేర్. ఓకే, లైట్ అండ్ సో కలర్ మూవ్ స్క్వేర్ మూవ్ చేస్తాం సార్. చేస్తారు అప్పుడు క్వీన్ క్యాప్చర్ క్వీన్ ని చేస్తాం క్యాప్చర్ సార్. చేసుకోండి సార్. అంతే. తర్వాత ఒక బ్లాక్ ర్యాండమ్. ఓకే. ఒకసారి లేదు సార్, కింగ్ మళ్ళీ ఆ ప్లేస్ లో లేకపోతే మళ్ళీ సేమ్ ప్లేస్ కి వెళ్ళి రుక్ ని కూడా క్యాప్చర్ చేసుకుంటే ఎక్స్ట్రా రుక్ ప్లస్ నైట్ వచ్చిందని. ఓకే. సో ఇలాగ మనం ఒకవేళ నైట్ అనేది పౌన్ ని సార్ క్యాప్చర్ సార్ చేసుకుని సార్ చెప్పండి. ఒకవేళ ఉంది సార్ లాస్ట్ G5 పెట్టినప్పుడు. ఓకే. ఇప్పుడు పెట్టినప్పుడు బిషప్ తీసుకొని B5 లో పెట్టండి సార్. బిషప్ B5 లో పిన్ చేయడానికా నైట్ ని? ఎస్ సార్. ఓకే. ఓకే, పిన్ చేసుకోవచ్చు. ఎస్ సార్. ఇప్పుడు బిషప్ B5 పెట్టండి సార్. ఓకే. అప్పుడు పాన్ తీసుకొని అటాక్ చేస్తాడు సార్. అవును, ఎక్స్పెక్టెడ్ వన్. అప్పుడు బిషప్ తో క్యాప్చర్ చేస్తాం పాన్ ని. ఎందుకు? పాన్ క్యాప్చర్ చేసుకుంటారు. బిషప్ తో నైట్ ని క్యాప్చర్ చేస్తాం సార్. పౌన్ క్యాప్చర్ చేసుకుంటుంది. తెలుసు సార్, తెలుసు. అప్పుడు పాన్ క్యాప్చర్ చేసుకున్నప్పుడు చెక్ పెట్టండి సార్. దిస్ వన్. ఎస్ ఓకే, సార్. అంటే మనకు ఇప్పుడు ఎక్స్ట్రా ఒక రుక్ ని గెయిన్ చేసుకోవడానికి. ఎస్ సార్. ఫ్యామిలీ ఇందాక వదిలేసుకున్న రుక్కుని మళ్ళీ తెచ్చుకున్నామని. ఓకే. ఓకే, ఎట్లా ఉంది సార్ వేరియేషన్? బాగుందమ్మా. బిషప్ ని సాక్రిఫైస్ చేసుకొని ఆపరెంట్ రుక్ ని గెయిన్ చేసుకున్నాం మనం. గుడ్ అమ్మా. ఎలా సార్ నాకు అర్థం కాలేదు ఎలా పెట్టారు. మనం బిషప్ ఆల్రెడీ పిన్ చేసి ఉన్నాం కదా. సో లైక్ A6 లో ప్లేస్ చేసుకొని బయటికి పంపుదామని చూస్తుంది బిషప్ ని. సార్ మనం క్యాప్చర్ చేసుకొని చెక్ చేసుకో లైక్. చెప్పండి. ఇందాక మీరు ర్యాండమ్ అని చెప్పారు సార్, క్వీన్ అక్కడ సేమ్ ప్లేస్ లో నైట్ ప్లేస్ లో. అప్పుడు ఇలా కూడా చేసుకోవచ్చు, సేమ్ అవుతాయి సార్. సో ఇలాగ మనకు నైట్ ని క్యాప్చర్ చేసుకొని మనం చెక్ డెలో చేసుకుంటాం. అందులో పౌన్ క్యాప్చర్ చేసుకుంటుంది ఈజీగా. అందులో ఇలాగ మనం ఫోర్క్ చేసుకోవచ్చు. ఫ్యామిలీ సార్, నాట్ ఫ్యామిలీ. క్వీన్ యాడ్ ఉంటే అప్పుడు ఫ్యామిలీ అవుతుంది. ఫ్యామిలీ 3 or more కదా సార్. అలా లేదు, కింగ్ ని హెవీ మెటీరియల్ కింగ్, క్వీన్ అండ్ రుక్ ఈ 3 మెటీరియల్స్ ని అటాక్ చేసుకుంటేనే ఫ్యామిలీ ఫోర్క్ అవుతుంది. సార్ సార్ క్వీన్ దాకండి, కింగ్ బిషప్ మూవ్ చేయక ముందు.
ఓకే. ఇంకో మూవ్. ఓకే. A6. డైరెక్ట్ గా అప్పుడే చెక్ పెట్టుకొని చేయొచ్చు కదా సార్. డైరెక్ట్ గా B6 నైట్ ఆన్ B6 చెక్. ఏది B6 లో ప్లేస్ చేసి సారీ ఇప్పుడు B6 లో ప్లేస్ చేసుకున్నా పవన్ క్యాప్చర్ బ్లాక్ చేసుకుంటుంది. తర్వాత A6 పెట్టాక. A6 ఎస్ తర్వాత సార్ బ్లాక్ 6 పెట్టిన తర్వాత డైరెక్ట్ గానే 4 చేయొచ్చు అంట వితౌట్ సాక్రిఫైస్. ఎస్ సార్. ఎస్ సార్ ఓకే. ఎందుకు మూవ్స్ ఎక్స్ట్రా ఇక్కడే చేసుకోవచ్చు. ఓకే. మనం ఓన్లీ ఈ యొక్క స్క్వేర్ ఏదైతే కొలాప్స్ ఉందో చేసుకోవచ్చు సార్ మూవ్స్ ని. ఓకే గుడ్. ఎక్కడున్నా సార్ మనం ఇది స్కీమర్ అవుతుంది సార్ ఇప్పుడు వాళ్ళు చెప్పింది. ఏది ఈ నైట్ ని ఇప్పుడు ప్లేస్ చేసుకోవడమా? ఎస్ సార్. మనం ఇప్పుడు నైట్స్ కింగ్ మూవ్ చేశాడనుకో బిషప్ ని క్యాప్చర్ చేస్తాము. అప్పుడు పాన్ బిషప్ ని క్యాప్చర్ చేసుకోకపోతే మళ్ళీ నైట్ ని క్యాప్చర్ చేస్తాము. అది స్కీమర్. ఇప్పుడు మనకు ఏదైతే హెవీ మెటీరియల్ ముందు ఉంటే దాన్ని స్క్యూవర్ అంటాం అమ్మా. ఒకవేళ హెవీ మెటీరియల్ వెనుక ఉంటే దాన్ని పిన్ అంటాం. ఓకే సార్. ఇక్కడ హెవీ మెటీరియల్ బ్యాక్ సైడ్ ఉంది కాబట్టి దీన్ని మామూలుగా పిన్ అంటాం అంతే. ఓకే సార్. యా ఇప్పుడు ఒక మూవ్ వచ్చింది సార్. చెప్పండి. ఇప్పుడు బిషప్ తీసుకొని ఎఫ్ బి క్రాస్ G5 పెట్టండి సార్. బి క్రాస్ G5. B క్రాస్ G5 ఇప్పుడు చెక్ లో ఉంది వైట్ కదా. అనుకున్నాను సార్. వైట్ అనుకున్నాను సార్. ఓకే. సో నైట్ అనేది ఇలాగా ఇప్పుడు B4 వద్దులే ఉండని అన్నాం ఇంకా కంటిన్యూ అవుతుంది అక్కడే గేమ్. ఇలా అయితే రోజుకు ఒక గేమ్ అవుతుంది మనకు 1 అవర్ ఒక గేమ్. అది సో ఇలాగ బిషప్ అనేది B5 లో ప్లేస్ చేసుకుంటే వాళ్ళకు బెటర్ అవుతుంది. సరే B4 లో ప్లేస్ చేసుకుంటే బెటర్ అవుతుంది. వన్స్ క్యాప్చరింగ్ చేసుకుంటే వాళ్ళకి ఏ కైండ్ ఆఫ్ రిజల్ట్ వస్తుందో మీరు ఇక్కడ ఫైండ్ అవుట్ చేసాం మనం. అవునా? ఎస్ సార్. వాళ్ళ దగ్గర అవైలబుల్ గా ఉన్న ఆ మెటీరియల్ ని కూడా లాస్ అవే ఆ సిచ్యువేషన్ వచ్చింది. యా అండ్ సో ఇక్కడ నెక్స్ట్ వన్ ఇక్కడ ఓకే అండ్ నెక్స్ట్ థింగ్ ఇక్కడ C4 అండ్ దెన్ C6 C4 లో ప్లేస్ చేసుకుంటే నెక్స్ట్ మూవ్ ఏదైతే ఉందో ఆపరెంట్ C6 లో ప్లేస్ చేసుకున్నారు నైట్ ని అటాక్ చేసుకోవడానికి. అండ్ ఇక్కడ మనం ఈ యొక్క నైట్ ని అటాక్ చేయట్లేదు, మనం ఓన్లీ ఈ పవన్ కి సపోర్ట్ ఇస్తున్నాం అంతే. ఎక్స్ట్రా ఒక మెటీరియల్ యాడ్ చేసుకోవడానికి. అండ్ రైట్ నౌ బ్లాక్స్ నీడ్స్ టు ఛాలెంజ్ ద వైట్ స్ట్రాంగ్ సెంటర్. ఇక్కడ సెంటర్ స్ట్రాంగ్ అయిపోయింది వైట్ కలర్, ఎందుకంటే నైట్ కంట్రోల్ అండ్ దెన్ పవన్ కంట్రోల్. సో నైట్ దగ్గర క్వీన్ కూడా కంట్రోల్ సార్ D4. యా ఇక్కడ క్వీన్ కూడా కంట్రోల్ చేసుకుంటుంది, ఇక్కడ నైట్ కూడా కంట్రోల్ చేసుకుంటుంది D4. సో ఇలాగ వైట్ కావాలంటే అనేది మన బిషప్ ని E3 పెట్టుకొని ఇంకా ఎక్స్ట్రా పవర్ యాడ్ చేసుకోవచ్చు. అవును. డార్క్ ఇప్పుడు కలర్. ఇప్పుడు బ్లాక్ ఏం చేయాలి, వైట్ దగ్గర స్ట్రాంగ్ గా ఉన్న ఆ సెంటర్ ని ఇప్పుడు ఛాలెంజ్ చేయాలి కదా. సెంటర్ ఎస్ సార్. స్లోగా మెటీరియల్ క్యాప్చర్ చేసుకోవాలి సార్. ఎక్స్చేంజ్ కోరుకోవాలి. ఇన్ కేస్ ఆఫ్ E6 అండ్ దెన్ బిషప్ ఆన్ F4 మీరు ఒకవేళ E6 లో ప్లేస్ చేసుకున్నారు అనుకోండి ఇప్పుడు ఇలాగా, నెక్స్ట్ బిషప్ అనేది F4 లోకి వెళ్ళిపోయి మళ్ళీ అటాక్ చేసుకుంటుంది ఈ యొక్క స్క్వేర్ ని. ఇంకా ప్రెషర్ ఎక్కువ పడుతున్నాం. ఇంకా ప్రెషర్ సెంటర్ లో ఇంకా ప్రెషర్ ఎక్కువ పెడుతున్నాం. అండ్ సింపుల్ డెవలప్మెంట్ బ్రింగ్స్ ద వైట్ ఇన్ ఏ సుపీరియర్ ఎండ్ గేమ్. ఇక్కడ ఈ కైండ్ ఆఫ్ ప్రెషర్ ని డెవలప్మెంట్ చేసిన తర్వాత వైట్ అనేది ఇంకా ఈజీ అయిపోతుంది. అండ్ ఇన్స్టెడ్ ఆఫ్ C6 వాళ్ళు E6 ప్లేస్ చేసుకుంటే మన బిషప్ ని F4 లో ప్లేస్ చేసుకుంటాం. అండ్ దెన్ నైట్ ని A6 లో ప్లేస్ చేసుకున్నారు అనుకోండి వాళ్ళు, మనం D6 లో ప్లేస్ చేసుకుంటాం. క్యాప్చర్ చేసుకోవట్లేదు, అడ్వాన్స్ అవుతున్నాం, ఎందుకంటే మన దగ్గర నైట్ అండ్ అలాగే బిషప్ సపోర్ట్ ఉంది అండ్ అలాగే క్వీన్ కూడా. క్వీన్ సపోర్ట్ కూడా ఉంది. ఆపరెంట్ దగ్గర ఏమున్నాయి, ఒక పవన్ సపోర్ట్, బిషప్ సపోర్ట్ అండ్ దెన్ క్వీన్ సపోర్ట్. రెండు సమానంగా ఉన్నాయి సార్. కావాలంటే ఇంకో C5 పెట్టుకొని ఇంకా ప్రెషర్ యాడ్ చేసుకోవచ్చు. C5 లో ప్లేస్ చేసుకుంటే ఇంకా ప్రెషర్ అవుతుంది, కానీ ఆ C5 ఒకవేళ ఆపరెంట్ ఒక నైట్ క్యాప్చర్ చేసింది అనుకోండి, మనకు సపోర్ట్ ఉండాలి కదా. సో ఇంకో మెటీరియల్ మనం ఎక్స్ట్రాగా హైడ్ చేసుకోవాలి సపోర్ట్ ఇవ్వడానికి.
అంటే R1 రుక్ వల్ల C1 ఓకే గుడ్. C1 లో ప్లేస్ చేసుకోవచ్చు రుక్ని. ఓకే అండ్ ఇలాగా ఒక్క నిమిషం D6 లో ప్లేస్ చేసుకున్న తర్వాత మన C క్రాస్ D6 C5 లో ఉన్న పవన్ C5 లో ఉన్న పవన్ అనేది D6 లో ఉన్న మన పవన్ ని క్యాప్చర్ చేసుకుంటుంది. అండ్ దెన్ N క్రాస్ D6 N క్రాస్ D6 అండ్ దెన్ B క్రాస్ D6 బిషప్ క్యాప్చర్ చేసుకుంటుంది. అండ్ దెన్ బిషప్ క్రాస్ D6 ఓకే సార్. అండ్ ఒకవేళ మీరు క్వీన్ తోని క్యాప్చర్ చేసుకున్నారు క్వీన్ క్యాప్చర్ చేస్తాడు. క్యాప్చర్ చేయరు సార్. ఎందుకు చేస్తాడు. వాళ్ళకే సార్ లాస్. అండ్ దెన్ B క్రాస్ D6 బిషప్ ఆన్ D6 B ఎక్కడ ఉంది వెయిట్ బ్లాక్ బిషప్ అండ్ దెన్ వైట్ బిషప్ ఎక్కడ ఉంది B క్రాస్ D6 వెయిట్ ఒక్క నిమిషం ఉండండి. ఎక్కడ నుంచి స్టార్ట్ అయింది అసలు C6 నుంచి స్టార్ట్ అయింది. ఓకే C క్రాస్ D6 ఇక్కడ ఇది అండ్ దెన్ N క్రాస్ D6 చెక్ అండ్ దెన్ N క్రాస్ D6 అండ్ దెన్ ఇప్పుడు క్వీన్ క్రాస్ D6 ఇప్పుడు మనం క్వీన్ తోని క్యాప్చర్ చేసుకుంటున్నాం. అండ్ దెన్ ఒకవేళ ఆపరెంట్ క్వీన్ ని క్యాప్చర్ చేసుకున్నారు అనుకోండి అండ్ దెన్ ఫైనల్ గా మనం బిషప్ తోని క్యాప్చర్ చేసుకుంటున్నాం విత్ 2 బిషప్స్ అండ్ దెన్ బెటర్ ప్రాస్పెక్ట్ అంటే వాళ్ళకి ఒక నైట్ వికెట్ సార్. సమానంగా ఉంది సార్. ఈక్వలే సార్. చెప్పండి అమ్మ. సార్ ఇప్పుడు పాన్ తీసుకెళ్లి C5 లో పెట్టండి సార్. C5 లో ప్లేస్ చేసుకుంటే ఏమవుతుందమ్మా ఒకవేళ నైట్ క్యాప్చర్ బిషప్ చేసుకుంటే నైట్ అటాక్ చేస్తుంది, అందుకని నైట్ క్యాప్చర్ చేస్తాడు. మనం ఓకే గుడ్ బిషప్ తీసుకొని B5 లో పెడితే డబుల్ అటాక్ అయ్యింది. ఓకే గుడ్ సో ఇక్కడ మనకు సార్ 2 బిషప్స్ చెప్పేది ఏంటి సార్? చెప్పండి సార్ ఒకసారి నేను చెప్పిన ట్రై చేయండి. పాన్ చేసుకోలేదు సార్ అంటుంది. పవన్ అడ్వాన్స్ C4 లో పాన్ కొంచెం అడ్వాన్స్ చేసుకొని చేయాలి వేరియేషన్. అవును ఇప్పుడు ఏదైనా అది మూవ్ చేసుకోవాలి ఫస్ట్. సో ఏదైతే మనకి సెకండ్ వేరియేషన్ లో ఇలా మనం ప్రొసీడ్ అవుతాం. సో క్లియర్ అర్థమైంది కదా. కానీ ఫస్ట్ వేరియేషన్ ఏదైతే ఉందో ఇలా C6 లో ప్లేస్ చేసుకున్న తర్వాత N క్రాస్ D6 నైట్ అనేది D6 లో ఉన్న పవన్ ని క్యాప్చర్ చేసింది. ఎక్కడ వైట్ D క్రాస్ C6 అండ్ దెన్ క్వీన్ ఓవర్ A5 బ్లాక్ కలర్ క్వీన్ ఏదైతే ఉందో క్యాప్చర్ చేసుకోకుండా లైక్ ఎక్స్చేంజింగ్ అనే కాన్సెప్ట్ అనేది ఇంట్రొడ్యూస్ చేసుకోకుండా A5 లో ప్లేస్ చేసుకున్నారు సింపుల్ గా. అండ్ దిస్ ఈజ్ రాంగ్ ఇన్ అన్డెలివర్డ్ డెవలప్మెంట్ పొజిషన్ లైక్ సార్ మంచి ఆప్షన్ ఉంది సార్. ఫర్ ద బెటర్ ఆర్ వర్స్ ద బ్లాక్ హ్యాస్ టు లిక్విడేట్ టు ద ఎండ్ గేమ్ అంటే తీసుకెళ్ళాలి ఎండ్ గేమ్ వరకు. ఇలాగా మీరు ఆ క్వీన్ ని సేఫ్ జోన్ లో పెట్టుకునే ఒక ప్రాసెస్ లో మీరు ఇలాగా C క్రాస్ B7 నెక్స్ట్ అదే కైండ్ ఆఫ్ మూవ్ ని ప్రిపేర్ చేస్తారు. సో ఇలాగ మీరు ఆ మెటీరియల్స్ ని మీరు ఇంకా సేఫర్ జోన్ లో పెట్టినప్పుడు ఏమవుతుందంటే గేమ్ ఇంకా లెంతీ అవుతుంది. సో మీరు ఎండ్ గేమ్ వరకు తీసుకెళ్లారనుకోండి అక్కడ ఏదో ఒక సిచ్యువేషన్ అనేది మనకు ఆపోనెంట్ ఒక ర్యాంక్ పొజిషన్ ప్రిపేర్ చేసుకుంటే మనకు గెయిన్ చేసుకోవడానికి అడ్వాంటేజ్ దొరుకుతుంది. మనకు ఒక టాక్టిక్స్ ని మనం యూజ్ చేసుకుంటే మనకి ఇంకా ఈజీ అయిపోతుంది గేమ్ అనేది. సో అలాగా ఇక్కడ క్వీన్ అనేది A5 లో ప్లేస్ చేసుకోవడం అనేది ఒక బ్లండర్ అవుతుంది. ఆ క్వీన్ A5 లో ప్లేస్ చేసుకోవడం కంటే ఇక్కడ B క్రాస్ C6 ప్లేస్ చేసుకోవడం అనేది ఇక్కడ బెటర్ అవుతుంది. ఒకవేళ క్వీన్ అనేది D8 లో ఉన్న క్వీన్ క్యాప్చర్ చేసుకుని చెక్ లో చేసుకుంటే క్వీన్ క్యాప్చర్ చేసుకుంటుంది రీక్యాప్చర్ అండ్ దెన్ NB D4 ఏదైతే D5 లో ఉన్న నైట్ అనేది B5 లో నైట్ అనేది D4 లో ప్లేస్ చేసుకుంటారు అండ్ దెన్ C5 అండ్ దెన్ C5 సింప్లీ నైట్ ని అటాక్ చేసుకోవడానికి A4 అండ్ దెన్ C క్రాస్ D3 సింప్లీ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ మూవ్ మనం కూడా ఆపోనెంట్ ఒక నైట్ ని అటాక్ చేసుకుంటున్నాం కాబట్టి
ఏ క్రాస్ బి4. ఇలాగా పౌన్స్ అనేవి క్యాప్చర్ చేసుకుంటూ మెటీరియల్స్ ని గెయిన్ చేసుకుని దాని నెక్స్ట్ మూవ్ లో ఆపోనెంట్ ఒక పౌన్ ని క్యాప్చర్ చేసుకుంటారు. అండ్ దెన్ వైట్ కలర్ బిషప్ ఏదైతే వైట్ కలర్ నైట్ ఏదైతే ఉందో. అండ్ నోట్ దట్ ద న్యాచురల్ n cross c6 is impossible. n cross on a c6 నైట్ c6 లో మెటీరియల్ ఉండే క్యాప్చర్ చేసుకోవడం అనేది ఒక ఇంపాసిబుల్ అవుతుందంట. అసలు ఎందుకు ఇంపాసిబుల్ ఒకసారి చూడండి. ఇక్కడ చూడండి నైట్ ఏదైతే ఉందో c6 లో ఉన్న పవన్ ని క్యాప్చర్ చేసుకోవచ్చా? అవునా? ఇలా క్యాప్చర్ చేసుకోవడం అనేది ఇంపాసిబుల్ అంటే ఒక మిస్టేక్ లాగా కన్సిడర్ చేస్తున్నారు. అండ్ ఒకవేళ ఇలాగ క్యాప్చర్ చేసుకున్నారు అనుకోండి, క్వీన్ క్రాస్ d8 చెక్, కింగ్ క్రాస్ d8, ఎక్స్పెక్టెడ్ మూవ్. అండ్ దెన్ నైట్ ఎక్కడ ప్లే చేసుకుంటారు? నైట్ ఉన్న g5 అండ్ నెక్స్ట్ మూవ్ ఇలా ప్లే చేసుకుంటారు. అందరు ఇక్కడ రుక్ని కూడా క్యాప్చర్ చేసుకోవడానికి. సార్ అలాంటప్పుడు బిషప్ తీసుకొని 6 లో పెట్టేసేది కదా. బిషప్ ఓనా e6 e6 లో ప్లే e6 లో ఎలా అవుతుందో బ్లాక్ బిషప్ ఈ పవన్ అడ్వాన్స్ చేసుకుంటేనే వస్తుంది కదా. సార్ బిషప్ అనే e6 లో ప్లే చేసుకుని ఆపొచ్చు అంటారు. సరే ఒకవేళ ఆ బిషప్ ని థ్రెటన్ చేస్తే అది కూడా ఆ స్క్వేర్ లో ప్లే చేసుకున్నా ఎక్స్చేంజ్ అవడానికి ఛాన్స్ ఉంది కదా. అప్పుడు ఇంకో రైట్ చేస్తాం, ఇంకో రైట్ డిఫెక్ట్ చేస్తాం సార్. అలాగే అవుతుంది. సో అండ్ క్వీన్ క్రాస్ లైక్ నైట్ ఇలాగ g5 లో ప్లేస్ చేసుకున్నప్పుడు సో అది ఇంకా వైట్ కి ఫేవర్ గా వెళ్ళిపోతుంది. ఒకవేళ మీరు బిషప్ ని ఇలాగ e6 లో ప్లే చేసుకోమని చెప్పినా గానీ సో వైట్ రిప్లై అనేది కొంచెం స్ట్రాంగ్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ మూవ్ లో 2 ఫోక్స్ ఆర్ ఇన్ ద ఈజ్ లైక్ 2 ఫోక్స్ అనేవి మనకు అప్కమింగ్ మూవ్స్ లో మీరు ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. ఇలాగ నైట్ ని f7 లో ప్లే చేసుకొని చెక్ డెలవ్ చేసుకోవడం, ఆర్ నైట్ ని c7 లో ప్లే చేసుకొని మళ్ళీ కింగ్ ఏదైతే ఉందో e8 లో ప్లేస్ అవుతుంది. లైక్ అలాగా ఒకవేళ కింగ్ అనేది ఇప్పుడు సేమ్ ఇదే పొజిషన్ లో ఉందనుకోండి, నైట్ ని c7 లో ప్లే చేసుకొని ఫోర్క్ చేసుకుంటాం. అదొకవేళ కింగ్ e8 లో ప్లే చేసింది అనుకోండి, ఇప్పుడే ఇలాగైనా ఫోర్క్ చేసుకొని సార్ క్యాప్చర్ చేసుకుంటాం. చెప్పండి. సార్ 2 ఫోక్స్ ఇన్ ద ఎయిర్ చెప్తారా సార్? వాష్రూమ్కి వెళ్ళొచ్చాను. ఇదే 2 మూవ్స్ మనం ఎక్స్పెక్ట్ చేసాం. ఇప్పుడు కింగ్ అనేది సేమ్ d8 లో ఉందనుకోండి, మనం f7 లో ప్లే చేసుకొని చెక్ డెలవ్ చేసుకుంటాం. అది ఒకవేళ e8 లోకి ముందే వెళ్ళిపోయింది అనుకోండి, అప్పుడు మనం నైట్ ని c7 లో ప్లే చేసుకొని చెక్ డెలవ్ చేసుకుంటాం. రెండిట్లో ఏదైనా ఒక ఫోర్క్ ని మనం ఇక్కడ డెలివర్ చేసుకోవచ్చు. ఇప్పుడు 2 రుక్కులు ట్రేడ్ సార్. ఇప్పుడే 2 రుక్స్ అనేవి థ్రెటన్ లో ఉన్నాయి. ఇప్పుడు ఒకవేళ మీరు ఇంతకుముందు బిషప్ ని ఇక్కడ ప్లే చేసుకుని ఆపొచ్చు అని అనుకున్నారు, అండ్ ఇప్పుడు ఇంకొక బిషప్ వచ్చేసి ప్లే చేసుకుంటే ఇప్పుడు ఇక్కడ ఫోర్క్ డెలివర్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఎలాగైనా కానీ ఒక ఫోర్క్ అనేది డెలివర్ చేసుకోవడానికి అయితే ఇంపాసిబుల్ అక్కడ ఆపడానికి. రెండంటే కింగ్ పొజిషన్ బట్టి ఉంటుంది. ఇప్పుడు బిషప్ ని తీసుకెళ్ళి f4 లో పెడతారా? అంతే కదా, మీ f4 లోనే ప్లే చేసుకొని నెక్స్ట్ మళ్ళీ అటాక్ చేసుకుంటాం మనం ఇలాగా. ఓకే సార్. అలాంటప్పుడు అర్థం కాలేదు. రుక్కుని మూవ్ చేస్తే రుక్కుని మూవ్ చేస్తే ఏముంది, మనం ఈ యొక్క బిషప్ ఏదైతే ఉందో ఈ బిషప్ ని క్యాప్చర్ చేసుకుంటాం, పవన్ క్యాప్చర్ చేసుకుంటుంది, మళ్ళీ మనం పవన్ క్యాప్చర్ చేసుకుని చెక్, అండ్ అలాగే ఇటువైపు ఏదైనా ఒక పవన్ ని అటాక్ చేసుకుంటాం. పవన్ అయినా కానీ దీనైనా కానీ సో అలాగుంటుంది. అండ్ ఇక్కడ చూడండి, అండ్ సేమ్ థింగ్ మనకి ఇప్పుడు 9th మూవ్ సెకండ్ వన్ కంప్లీటెడ్. అండ్ క్వీన్ ఏదైతే ఉందో a5 లో మూవ్ చేశారనుకోండి, సో సింపుల్ గా మనం బిషప్ ఏదైతే ఉందో d2 లో ప్లేస్ చేసుకుంటాం. అండ్ నెక్స్ట్ నైట్ ఎవర్ స్క్వేర్ కి వెళ్ళిన అయింది, మనల్ని అటాక్ చేయకుండా ఉండాలి. ఇప్పుడు నెక్స్ట్ డిస్కవర్ అటాక్ చేసుకోవడానికి వచ్చింది ఇప్పుడు ఆ క్వీన్ అక్కడ ప్లే చేసుకోవడం అనేది.
సో మనం ఆ కైండ్ ఆఫ్ మూవ్ని ముందే ఎక్స్పెక్ట్ చేసాం కాబట్టి మనం ఆ ఒక ఓపెన్ చెక్ ని బ్లాక్ చేసుకున్నాం, ఇంకొక బిషప్ ని అక్కడ ప్లేస్ చేసుకొని. ఇప్పుడు ఈ యొక్క నైట్ ఏమైంది? పిన్ అయిపోయింది. నైట్ పిన్ అయిపోయింది. వాళ్ళే ప్లేస్ చేసుకుంది, మనం పిన్ చేసాం, మనం యూజ్ చేసుకున్నాం ఆ మెటీరియల్ ని. అబ్సల్యూట్ పిన్. దీన్ని అబ్సల్యూట్ పిన్ అంట. సార్ సార్ చెప్పండి. ఇప్పుడు నైట్ D3కి వెళ్ళి చెక్ చేయొచ్చు కదా నైట్ అనేది D3 లోకి వెళ్ళా బ్లాక్ అండ్ సార్. సార్. D3 లో ప్లేస్ చేసుకొని షటిల్ చేయొచ్చు అంటారా? ఎస్ సార్. ఓకే, బిషప్ బిషప్ క్యాప్చర్ చేసుకుంటుంది. క్వీన్ పారిపోయింది. నెక్స్ట్ వచ్చినా కానీ పెద్దగా లాభం లేదు అక్కడ. వచ్చి మెటీరియల్ ఇచ్చేయడం తప్ప ఏమీ లేదు ఈ మూవ్ దగ్గర. ఊరికే మెటీరియల్ ఇచ్చినట్టే ఉంది అక్కడ. అండ్ దెన్ ఎప్పుడైతే మనకు బిషప్ అనేది B2 లో ప్లే చేసుకున్నారో, నైట్ అనేది E4 లో ప్లే చేసుకుంటారు. అండ్ దెన్ బ్లాక్ కలర్ నైట్ ఓనా E4. చెప్పండి. అదే మీరు ఇందాక చిన్మయ్య చెప్పినప్పుడు D3 లో చెక్ పెట్టా అనుకో సార్, క్వీనే పారిపోయింది బిషప్ తో క్యాప్చర్ చేశాక. అంతే కదా. అండ్ ద నెక్స్ట్ మూవ్ యూ కెన్ ఎక్స్పెక్ట్ B cross B4. అండ్ వేర్ ఇస్ B4 హియర్? మన దగ్గర అవైలబుల్ ఉన్న బిషప్ అని మనమే క్యాప్చర్ చేసుకుంటున్నాం అండ్ డిఫ్లెక్టింగ్ ద బ్లాక్ క్వీన్ అవే ఫ్రమ్ ద డిఫెండింగ్ ద C7 స్క్వేర్. అసలు C7 లో ఎవరు ఉన్నారు? లైక్ హియర్ ద C7 ఇదేనా అటాక్ చేసేది అప్పటి నుంచి? సపోర్ట్ చేసేది, సారీ, C7 సపోర్ట్ చేసేదే క్వీన్. నౌ ద ఫోక్ బై ద నైట్ చెక్ మేట్ కి రెండు ఆప్షన్ ఉన్నాయి సార్. సార్ సపోర్ట్ లేదు కదా సార్, క్యాప్చర్ చేస్తారేమో. సార్ చెప్పండి. క్వీన్ తీసుకెళ్లి D3 లో పెట్టండి సార్. క్వీన్ వైట్ క్వీన్. D3 ఎస్ సార్. D3 ఎందుకమ్మా? ఒకవేళ ఇప్పుడు ఇలా క్యాప్చర్ చేసి చెక్ చేసి వెయిట్ ఒక్క నిమిషం, ఇలాగ ఫర్దర్ గా ముందుకు వచ్చి ఈ సేఫర్ స్క్వేర్ లో ప్లే చేసింది అనుకోండి, D3 లో పెట్టండి సార్ బ్లాక్ మంచి మూవ్ D3 లో పెట్టండి. అర్థం కాలేదు. D3 లో పెట్టండి. ఎందుకమ్మా ఇది సపోర్ట్ లేకుండా ముందుకు వచ్చింది కదా, క్యాప్చర్ చేసుకోవచ్చు కదా. సార్ క్వీన్ B6 పెట్టచ్చు సార్. క్వీన్ B6 దాని బదులు చెక్మేట్ అయిపోయింది అందుకని. ఎలా అంటారు చెక్మేట్? D4 లో పెట్టారనుకోండి సార్. ఓకే, D4 D4. అప్పుడు క్వీన్ వచ్చి అటాక్ చేసుకుంటుంది అక్కడ ఒక చోట. ఓకే, దీన్ని క్యాప్చర్ చేసుకుని చెక్ లో చేసింది అనుకోండి, అప్పుడు మేము మూవ్ అవుతాము ఒక చోటకి. ఓకే. ఓ అవ్వచ్చు. ఇట్లా D1 లో వచ్చు మనం మూవ్ చేయాలి. ఇప్పుడు బ్లాక్ కలర్ క్వీన్ ఏదైతే ఉందో దాన్ని కొంచెం మీరు బయట పంపించేస్తే, లాస్ట్ మూవ్ వెళ్ళండి. క్వీన్ బిషప్ వచ్చింది కదా నైట్ క్యాప్చర్ చేయడానికి. బిషప్ నైట్ క్యాప్చర్ చేసినప్పుడు ఓకే. ఇప్పుడు బ్లాక్ క్వీన్ B5 B6 పెట్టచ్చు సార్. క్వీన్ B5 క్వీన్ B6 లోకి వెళ్దాం అంటారా? ఎస్ సార్. క్వీన్ ని B6 లో ప్లే చేసుకుంటే ఏమవుతుంది? అప్పుడే నైట్ పెట్టలేరు. ఓకే, ఇంకా అదే స్క్వేర్ ని మనం సపోర్ట్ చేస్తున్నామనా? ఎస్ సార్. ఓకే, పవన్ అడ్వాన్స్ అయిపోయి అటాక్ చేసుకుంటే అప్పుడేం చేస్తారు? నైట్ తో క్యాప్చర్ చేసుకుంటారు. నైట్ తో క్యాప్చర్ చేసుకుంటే మళ్ళీ క్వీన్ క్యాప్చర్ చేసుకుంటుంది. మళ్ళీ ఒకవేళ ఫర్దర్ గా ముందుకు వచ్చింది అనుకోండి సార్, అలా అక్కర్లేదు సార్. వెనక్ మూవ్ వెళ్ళొచ్చు లాస్ట్ మూవ్ కి. ఎలాగా? A5 కి A5 కి మూవ్ చేసుకుంటారా?
ఎస్ సార్ A5 లోకి వచ్చి మళ్ళీ చెక్ క్లోజ్ చేసుకుంటారా? 3-4 లో ఎప్పుడు అయిపోద్దామా సార్? అవదు, ఆల్రెడీ మూవ్స్ అయిపోయినాయి కదా మధ్యలో. సేమ్ మూవ్స్ మళ్ళీ చేస్తే ఈ మూవ్స్ ఇప్పుడు మళ్ళీ ఎందుకు చేస్తాం? నైట్ ని బ్లాక్ చేసుకుంటాం మనం. ఈ నైట్ తోని బ్లాక్ చేసుకుంటాం. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ మూవ్ లో చెక్ పెట్టండి దీని అటాక్ చేసుకుంటారు కాబట్టి. ఎలా చెక్ మళ్ళీ చెక్ పెట్టండి క్యాప్చర్ చేసుకున్నా. C3 సార్ అక్కడ అవును సార్. పాన్ అటాక్ చేస్తుంది సార్. అవును అసలు సార్. ఎవరైనా చేయరు సార్. పవన్ సపోర్ట్ చేస్తుంది ఇంకెలా It is a blunder mistake, sir. అది. బ్లండర్ వెరీ వర్స్ట్ మూవ్ ఇన్ ద వరల్డ్. అంటే వరస్ట్ మూవ్ అయింది. సో ఇలాగ క్వీన్ అనేది B4 లో ఉన్న మెటీరియల్ క్యాప్చర్ చేసుకుని చెట్టులో చేసింది అనుకోండి. సో నైట్ ని మనం యూజ్ చేసుకుంటే బ్లాక్ చేసుకోవడానికి. అండ్ రుక్ అన్న B8 రైట్ నౌ. సో రుక్ ని మనం సార్ ఇప్పుడు వైట్ క్వీన్ లేకపోయి ఉంటే చెక్ మేడ్ అయిపోయింది సార్ ఒక మూవ్ లో. అంతే కదా. వైట్ క్వీన్ లేకపోయి ఉంటే ఎప్పుడు కూడా లైక్ హెవీ మెటీరియల్ సపోర్ట్ చేస్తూనే ఉంటారులేండి. మెటీరియల్స్ కొన్నిసార్లు అవ్వచ్చు, అవి లేకపోయినా లోవర్ మెటీరియల్స్ కొన్నిసార్లు హెల్ప్ చేస్తాయి మధ్య కొన్నిసార్లు. అందుకని కింగ్ దగ్గర ఎవరో ఒకరు ఉండాలి సపోర్ట్ గా. లేకపోతే ఆ క్వీన్ ముందే మూవ్ చేసుకుంటే చెక్ మేట్ కథ ఇప్పుడు మ్యాచ్. అంతేగా, మనం ఎస్కేపింగ్ స్క్రీన్ అన్ని ప్రాపర్ గా కంట్రోల్ చేసుకుంటున్నావా లేదా అని ముందు చూసుకొని మూవ్ చేసుకోవాలి మన మెటీరియల్స్ అనేవి. ఓకే, రుక్ అన్న D8, ఇక్కడ రుక్ అన్న B8, ఇక్కడ వరకు అయితే కంప్లీట్ చేసుకున్నాం. అండ్ నెక్స్ట్ ఇక్కడ స్టార్ట్ చేసుకుంటాం.